అందరికీ నమస్కారం అండి. ధ్యానానికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలని ఈరోజు చర్చించుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. ధ్యానము, జ్ఞానము అనేవి ఈ రెండూ కూడా ఒక 2 బ్రాంచెస్‌గా లేదా 2 మూల స్తంభాలుగా చేసుకుని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ప్రారంభింపబడ్డం. ముఖ్యంగా పత్రిజీ గారు, సుభాష్ పత్రిజీ గారు ఒక చక్కటి వ్యవస్థని ఏర్పరిచి తద్వారా ఆ వ్యవస్థని వ్యవస్థీకృతం చేసి, అంటే మనలాంటి జానులందరికీ కూడా అర్థమయ్యే రీతిలో, సునిశితంగా వివరించే రీతిలో, జ్ఞానాన్ని సంపాదించే రీతిలో ఒక సంస్థని ఏర్పాటు చేయడం. ఆ సంస్థ ద్వారా ఈరోజు కోట్లాది మంది ధ్యానాన్ని చేసుకుంటూ దాని యొక్క ప్రతిఫలాలని పొందుతూ సుమారుగా 100 దాటిన దేశాలుగా మరి ధ్యానులు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి సంస్థను నెలకొల్పినటువంటి ఆ మహనీయుడు పత్రిజీ గారికి మరొక్కసారి నమస్సుమాంజలు. హ్యాట్స్ ఆఫ్ పత్రిజీ సార్. అందుకే మనం అందరం కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అని పిలుచుకుంటాం. అటువంటి ఆ పత్రిజీ గారి పాదాలకి ప్రణమిల్లమని ఆయన ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఒక ధ్యానిగా ఆయనకి రుణం తీర్చుకునే విధంగా ఒక్కసారి ప్రణమిలుతూ ఆయన కొన్ని అందించినటువంటి వర్కింగ్ ఫిలాసఫీ, పిఎస్ఎస్ఎం వర్కింగ్ ఫిలాసఫీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని ఆయన దానికి నామకరణం చేయడం జరిగింది. మూవ్మెంట్ అనగానే మనకి తెలుసు, నిత్యం కూడా ముందుకు వెళుతూ ఉండేటువంటి ప్రగతిశీల వ్యవస్థనే మూవ్మెంట్ అంటాం. ఆ రోజు మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, ఇటువంటి భారతదేశ నాయకులు ఒక మూవ్మెంట్ని తీసుకొచ్చారు. ఆ మూవ్మెంట్ పేరు భారత స్వాతంత్ర సమర పోరాటం. స్వాతంత్ర పోరాట మూవ్మెంట్ అది. ఆ మూవ్మెంట్ మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడం దాకా కూడా కొనసాగింది. అది మూవ్మెంట్ అనేటువంటి పదానికి గొప్ప అర్థం. అటువంటి అర్థాన్ని మన గురువుగారు అయినటువంటి పత్రిజీ గారు వెలికి తీసి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని దానికి నామకరణం చేయడం జరిగింది. ఎంత చక్కగా చేశారో చూడండి. అంటే ఒక ఎక్స్ అనేటువంటి వ్యక్తికి కొంత అవగాహన ఉంది ఈ యొక్క జ్ఞానం మీద. అతను తనకు నచ్చినటువంటి రీతిలో ఈ యొక్క జ్ఞానాన్ని 10 మందికి అందించే అవకాశం. వై అనే అతను తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి అవకాశం అతనికి ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్కడికి కూడా ఆ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళడం కోసం చక్కటి బాటలు పరిచినటువంటి పత్రిజీ గారికి ఎన్నిసార్లు జేజేలు పలికినా తక్కువే. మరి ఆయన యొక్క ఫిలాసఫీ, వర్కింగ్ ఫిలాసఫీ, పిఎస్ఎస్ఎం వర్కింగ్ ఫిలాసఫీ, ప్రతి వ్యవస్థకి కూడా ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫీ అంటే విధి విధానంగా కూడా చెప్పుకోవచ్చు, లేదా దాని యొక్క మూలమైనటువంటి క్రియ, మూలమైనటువంటి ఉద్దేశ్యం, ఐడియాలజీ. ధ్యానం నేర్చుకోవడం స్వీయ కళ్యాణం. అబ్బా, ఏం చెప్పారండి గురువుగారు. ధ్యానం నేర్చుకోవడం స్వీయ కళ్యాణం. కళ్యాణం అనే పదానికి అర్థం శుభకరమైనది, ఆనందకరమైనది, ఆరోగ్యకరమైనది, ఆనందదాయకమైనది. మరి ఎటువంటి కళ్యాణం ఇది? స్వీయ కళ్యాణం. అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నా, మనల్ని మనం నిలబెట్టుకోవాలన్నా, మన ఆరోగ్యాన్ని మనం 100% పొందాలన్నా ధ్యానం నేర్చుకోవడం అనేది ఒక తప్పనిసరి క్రియ. ధ్యానం నేర్చుకోవడానికి కూడా గురువుగారు నియమాలు ఏం పెట్టలేదే. చక్కగా నీకు అవకాశం ఉన్న సమయంలో 2 కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కలుపుకొని, 2 చేతులు దగ్గరగా కలుపుకొని
కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టుకొని ధ్యాన నిమగ్నుడివై నీకు నచ్చినటువంటి భంగిమలో అంటే నీకు స్థిర సుఖ ఆసనం స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అటువంటి ఆసనాన్ని వేసుకుని కూర్చుని చక్కగా శ్వాసని గమనించడమే మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సంస్థ యొక్క అంశం. అంటే గురువుగారు ఏమన్నారంటే, నీ శ్వాసే నీ గురువు. యువర్ శ్వాస ఈజ్ యువర్ గురువు. యువర్ గురువు ఈజ్ ఇన్సైడ్ యువర్ బ్రెత్. నీ శ్వాసలోనే నీ గురువుగారు నీతో ఉన్నారు. నీ శ్వాసే నీ గురువు, నీ గురువే నీ శ్వాస. ఎంత చక్కగా ఉందండి వాక్యాలు. ఎంత సరళంగా ఉన్నాయి, ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత మృదువుగా ఉన్నాయి. ఎక్కడ కఠినతరం లేదే. స్థిరమైనటువంటి ఆసనం వేసుకో, అలాగే సుఖమైనటువంటి ఆసనాన్ని వేసుకో. ఓ వజ్రాసనాన్ని వేయమని లేదు, ఓ పద్మాసనాన్ని వేయమని లేదు, లేదా మరో ఆసనాన్ని వేయమనిలే. నీకు నచ్చినటువంటి ఆసనంలో కూర్చో, స్థిరంగా కూర్చో, సుఖంగా కూర్చో. ఎందుకని అన్నారంటే, ప్రతి విషయాన్ని ఒకసారి మనం చర్చిస్తూ ముందుకు వెళ్దాం. ఎవరికి వయసుకి తగ్గ ధ్యానాన్ని వాళ్ళు చేసుకోవాలి. అంటే ఉదాహరణకి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి కనీసంగా 30 నిమిషాలు ధ్యానాన్ని చేసుకోవాలి. 50 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి కనీసం 50 నిమిషాలు తన ధ్యానాన్ని కొనసాగించాలి. అంటే ఒక 50 నిమిషాల పాటు నువ్వు ధ్యానాన్ని కొనసాగించాలి అంటే నువ్వు వేసేటువంటి ఆసనం నీకు అనువుగా ఉండాలి, నీకు సుఖాన్ని ఇవ్వాలి. నువ్వు ఆ 50 నిమిషాలు కూర్చోవడానికి నీకు అనువుగా ఉండాలి, అనుమతినిచ్చేలా ఉండాలి. ఎంత చక్కటి ధ్యానం ఇది. అలాగే స్థిరంగా మాత్రం కూర్చోవాలి. ఆ 50 నిమిషాలు ప్రారంభమైనప్పటి నుంచి చివరి నిమిషం దాకా కూడా చక్కగా 2 కళ్ళు మూసుకొని, కాళ్ళల్లో కాళ్ళు కలుపుకొని, చేతుల్లో చేతులు కలుపుకొని, శ్వాసని గమనిస్తూ 2 నేత్రాలని మూసుకొని, ఏ మంత్రాన్ని జపించకుండా, ఏ ధ్యానాన్ని చేయకుండా తదేకంగా నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఉన్నట్లయితే నీ అంతరంగంలోకి నువ్వు ప్రవేశిస్తావు. అసలు విశ్వం ఎక్కడో లేదు, నీ అంతరంగంలోనే ఉంది. శ్వాసలోనే మొత్తం విశ్వం ఉంది అని చెప్పినటువంటి ఆ మహనీయుడికి మరొక్కసారి జిజేలు పలుకుతూ, ధ్యానం నేర్చుకోవడం స్వీయ కళ్యాణం. కళ్యాణం అంటే ప్రతి మంచి పని కూడా ఒక కళ్యాణమే. ఈరోజు జీవించున్నాను అంటే ఈరోజు నాకు కళ్యాణం జరిగినట్టే. నేను చక్కగా ఈరోజు ఆహారం తీసుకుని, నా కార్యక్రమాలన్నీ చేసుకుని, దైనందిన కార్యక్రమాలను పూర్తి చేసుకుని, నా ఉద్యోగ ధర్మాలను నిర్వర్తించి, చక్కగా నిద్రపోయి, చక్కగా నా పనులను నేను చేసుకున్నానంటే ఈరోజు నాకు కళ్యాణం అయినట్టే. అది కళ్యాణం అంటే. అటువంటి ఆ కళ్యాణం నీకు నిత్య కళ్యాణం జరగాలంటే నువ్వు శ్వాస మీద ధ్యాసని పెట్టు, ధ్యానాన్ని అవలంబించు. ధ్యానం అనేది అద్భుతమైనటువంటి ఒక యోగం. ఆ యోగాన్ని అవలంబించినట్లయితే మన జీవితమే ఒక కళ్యాణోత్సవంగా తయారవుతుంది. మనకు తెలుసు, తిరుమలలో బ్రహ్మోత్సవాలని, అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలని, వినాయక స్వామికి నవరాత్రి ఉత్సవాలని చేస్తూ ఉంటాం కదా. అట్లాగే మన జీవితం కూడా ప్రతి నిత్యము కళ్యాణకారకం కావాలంటే, ఆనందదాయకం కావాలంటే, ఆరోగ్యదాయకం కావాలంటే, అభినందదాయకం కావాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం ధ్యానాన్ని నేర్చుకోవడం. ఆ ధ్యానాన్ని నేర్చుకోవడమే కాకుండా అనుసరించడమే కాకుండా పత్రిజీ గారు చెప్పినట్లుగా, సార్ చెప్పినట్లుగా 10 మందికి పంచడం. ఇది మొదటి పాయింట్. రెండవది, ధ్యాన ప్రచారం చేయడం లోక కళ్యాణం. ఇందాక ధ్యానం చేయడం, నేర్చుకోవడం స్వీయ కళ్యాణం.
మరి రెండోది ఎంత బాగుందో చూడండి. ధ్యానాన్ని ప్రచారం చేయడం. అంటే నాకొక మంచి విషయం తెలిసింది. ఆ మంచి విషయాన్ని నేనే స్వార్థపూరితంగా ఆలోచిస్తూ, నాకు మాత్రమే పరిమితం చేసుకోకుండా 10 మందికి పంచే విధానం ఆ గ్రామంలోనో, ఆ వీధిలోనో, ముందుగా ఆ ఇంట్లో వారికో, ఆ పట్టణంలోనో, ఆ దేశంలోనో, ఆ ప్రపంచంలోనో అందరికీ అందించడం అనేటువంటి ఒక క్రియ ఉందో చూడండి. అది లోక కళ్యాణం. మానవుడు సంఘజీవి. మానవుడు సంఘజీవి. ఎంత కోటీశ్వరుడైనటువంటి వాడైనా సరే, తన యొక్క దైనందిన జీవితంలో జరిగించుకోవాల్సినటువంటి పనుల కోసం వేరే వాడి మీద ఆధారపడి తీరవలసినదే. పాలు కావాలంటే పాలవాయన కావాలి. కూరలు కావాలంటే కూరలాయన కావాలి. బియ్యం కావాలంటే రైతు కావాలి. విద్య నేర్చుకోవాలంటే గురువుగారు కావాలి. బంగారు ఆభరణం ధరించాలంటే కంసాయన కావాలి. చక్కటి బట్టలు కావాలంటే నేతగాడు అవసరమైంది. చక్కగా తన యొక్క తలని, గెడ్డాన్ని నీట్‌గా చేయించుకోవాలంటే క్షురకుడు కావాలి. వ్యాపారం కావాలంటే వ్యాపారం చేసేతను కావాలి. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా మానవుడు సంఘం మీద ఆధారపడి జీవించవలసిందే. రక్షణ కావాలంటే రక్షక భటుడు కావాలి. అటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటయ్యా అంటే లోక కళ్యాణం చెయ్యాలి. లోక కళ్యాణం అంటే ఏదో కాదు. లోక కళ్యాణం అంటే ఏదైతే నువ్వు ధ్యానం చేయడం ద్వారా ఒక మంచి లబ్ధిని పొందావో, ఒక మంచి మానసిక ఆరోగ్యాన్ని పొందావో, మంచి శారీరక ఆనందాన్ని పొందావో, మంచి ఆనందాన్ని పొందావో, మంచి ఆరోగ్యాన్ని పొందావో, హ్యాపీగా ఉండగలుగుతున్నావో, ఆ హ్యాపీని 10 మందికి పంచమని చెప్పిందే లోక కళ్యాణం. పక్క వాళ్ళకి కనుక సహాయం చేసినప్పుడు ఒక్కసారి గమనిస్తే వారి ఫేస్‌లో వచ్చేటువంటి ఆ గ్లో చూస్తే ఆనందానికి అంతుండదు. అదే లోక కళ్యాణం. కాబట్టి ధ్యానాన్ని నేర్చుకోవడం, నీ ధ్యానాన్ని మనం చేసుకోవడం. రెండవది ధ్యానాన్ని నేర్చుకోవడం, ఆ ధ్యానాన్ని లోకానికి అందించడం రెండవ మెట్టు. మూడవది మొట్టమొదటి స్వీయ కళ్యాణం పరంపరగా లోక కళ్యాణంగా మారుతుందన్నారు గురువుగారు. స్వీయ కళ్యాణం కాస్త ఏ విధంగా మార్చాలి అంటే లోక కళ్యాణంగా మార్చాలి. అంటే ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. అదే చెప్పారు చాలాసార్లు గురువుగారు కూడా. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగానే ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. ఎవరిని వారే ఉద్ధరించుకోవలెను. అంటే ఎవరి జీవితానికి వాళ్ళే శిల్పి, ఎవరి జీవితానికి వాళ్ళే రూపకర్తలు, నిర్దేశకులు, ఏ పదమైనా మనం పెట్టుకోవచ్చు. మరి అటువంటి ఆ యొక్క స్వీయ కళ్యాణం దగ్గర నుండి మన దారి ఎటువైపు వెళ్ళాలయ్యా అంటే లోక కళ్యాణం వైపు వెళ్ళాలి. స్వీయ కళ్యాణం చేయించేసుకొని దానితోటే మన ఆనందాన్ని పొందినట్లయితే మరి ఫలాలని ప్రపంచానికి అందించేటువంటి వ్యక్తులు ఎవరుంటారు? ప్రపంచ దేశాల్లో ఏ పెద్ద పెద్ద నాయకుడు చూసినా ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచానికి అందాయి. ఎందరో శాస్త్రవేత్తలు వారు కనుగొన్నటువంటి ఫలితాలని ప్రపంచానికి అందించారు. వారే దాని యొక్క ఫలితాలను పొందలేదు కదా. ఎంతోమంది శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి మందులను కనిపెట్టారు. ఈ అన్ని మందులు వారే వేసుకున్నారా? కాదు కదా. ఆ మందులు తయారు చేసి ఏ వ్యాధికి ఏ మందు వాడితే నయం అవుతుంది అనేటువంటిది గమనించి ఆ మందుని ప్రపంచానికి అందించి అందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ శాస్త్రవేత్త లక్షణం ఉంది. అదే లోక కళ్యాణం.
స్వీయ కళ్యాణంగా ముందుగా మనల్ని మనం ఉద్ధరించుకొని, అంటే మనల్ని మనం ఒక శక్తిగా తయారు చేసుకొని, మనల్ని మనం ఉత్తేజపరుచుకొని, మనం ముందుగా ఆరోగ్యాన్ని పొంది, ఆనందాన్ని పొంది, ఆ ఆనందాన్ని కానీ, ఆ ఆరోగ్యాన్ని కానీ, ఆ యొక్క విషయ జ్ఞానాన్ని కానీ, ఆ ధ్యానాన్ని కానీ ప్రపంచానికి అందించి లోక కళ్యాణం చెప్పినటువంటి పరమ పరమోత్తమమైనటువంటి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. అందుకే చివరగా ఎట్లా రుణము తెచ్చుకోను స్వామి, ఏమిచ్చి నిన్ను కొలుచుకోను, ఈ నెలదే పుణ్యము స్వామి, మా కాలమే ధన్యము. ఎట్లా రుణం తీర్చుకుంటాం ఆయన రుణం? ఆయన రుణాన్ని మనం ఎట్లా తీర్చుకోగలం? ఆయన రుణం తీర్చుకోమని కూడా చెప్పారు. లోక కళ్యాణం చేసి నువ్వు స్వీయ కళ్యాణం చేసుకో. నీ స్వీయ కళ్యాణం ద్వారా లోక కళ్యాణానికి కారకుడుగా, లోక కళ్యాణంలో నువ్వు ఒక సమిధిగా మారు. అదే నాకు నువ్వు ఇచ్చేటువంటి గురుదక్షిణ అని చెప్పినటువంటి ఆ పత్రిజీ గారికి, గురువుగారికి మరొక్కసారి నమస్సుమంజలి తెలియజేస్తూ, పిఎస్ఎస్ఎం వర్కింగ్ ఫిలాసఫీలో